పరివర్తన పొంది ఈరోజు కారాగారం నుండి విడుదలై బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజంలో చట్టాలకు లోబడి క్రమశిక్షణతో ఉంటానని శాంతియుత జీవనం గడుపుతానని దైవ సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్షకై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసిన జైళ్ల శాఖ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలంతా సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. చర్లపల్లి జైలు నుండి 61 మంది, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చర్లపల్లి జైళ్ల అధికారి, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ. ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్, హై లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, డీజీ ప్రిజన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అది కేస్ బై కేస్ as per central government guidelines and rules, as per state government guidelines and rules ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకొని ఈ లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది, సీఎం గారి దగ్గరికి వెళ్ళింది, క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు.